మాజీ ఎంపీ చింతామోహన్ బిల్గేట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చిన బిల్గేట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కానీ కుప్పానికి కానీ ఎటువంటి లాభం లేదన్నారు. నిజమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. నేను ఆయన విమర్శించటం లే, వాస్తవాలు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు కాంగ్రెస్ వల్ల ఈ స్థాయికి వచ్చావు, కాంగ్రెస్ కాదని ఆడకపోయావు, నువ్వు ఆడే వల్ల సాధించావా? పొద్దున్నే సాయంకాలం దాకా బలిగిస్తున్నాడు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం అంటా ఉంటే, మరి ఈయన అర్ధరాత్రి ఎప్పుడు పోయి అమిత్ షా దగ్గర కూర్చొని వస్తున్నాడు. ఆత్మగౌరవం ఏమవుతా ఉంది? ఆంధ్రుల ఆత్మగౌరవం ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నేను ఆయన నియోజకవర్గాన్ని నుంచి తెలియజేస్తూ, రెండో విషయం ఆర్టీసీ బస్ స్టాండ్లు. మరి 12 బస్ స్టాండ్లు అమ్మాలంటున్నాడు. అవసరమా? బస్ స్టాండ్లు ఏంది అమ్ముకునేది? వాళ్ళు వాడికి అమ్ముతాడంట. ఏది? తిరుపతి బస్ స్టాండు 20-30 ఎకరాలు ఉంది అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఆ 20-30 ఎకరాల స్థలాన్ని అమ్మేసి వాడి దగ్గర వాడికి దాదాపు 1000 కోట్లు ఆస్తే సుబ్బులక్ష్మి స్టాచ్యూ దగ్గర ఉంది. దాన్ని అమ్మేసేయాలంటాడు.